YouTube channel, Chandana Sham. So third day, we are going to explore. Hello guys, welcome back to my YouTube channel, Chandana Sham. So ఇందాక ఇంట్రొడక్షన్ చూసి అందరూ షాక్ అయిపోయారు, ఏంటి ఇలా ఉంది ఇంట్రొడక్షన్ ఇచ్చేటప్పుడు అని. కానీ ఈరోజు మేము ఒక స్కేరీ అడ్వెంచర్ చేయడానికి రెడీ అవుతున్నాం అనమాట. సో మార్నింగే అందరం లేచి ఇలా కాసేపు చిట్ చాట్ చేసి కిడ్స్తో, సో నాని మీరు ముందర నిలబడి ఇది మన వీక్ష అని చెప్పి వాళ్ళతో ఆడుకుంటున్నాను అనమాట. వీక్ష మన మార్నింగ్ లేచిన వెంటనే నాని ఉంటే నాని అని వచ్చేసారు. ఇన్ కేస్ నాని తొందరగా లేస్తే మళ్ళీ వీక్ష దగ్గర వీకు మన అని వెళ్ళిపోతారనమాట. సో అలా ఇక్కడ క్యూట్గా కిడ్స్ అయితే ఆడుకుంటున్నారు. మేమైతే మార్నింగ్ ఇంకా లేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అంతా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే వాళ్ళము. ఆల్మోస్ట్ బ్రేక్ఫాస్ట్ నైట్ డిన్నర్ ఇంట్లోనే చేసుకునే వాళ్ళము. మేము విల్లా తీసుకున్నామని చెప్తా కదా తోటలో, ఆ హోమ్ టూర్ కూడా మీరు చూస్తారు ఈ వీడియోలో కాదు నెక్స్ట్ వీడియోలో. సో మార్నింగ్ అయితే ఇలా టొమాటో కర్రీ టోస్ట్ లాగా చేసుకొని ఆమ్లెట్ వేసుకొని టొమాటో టోస్ట్ ఆమ్లెట్ లాగా తినేసామన్నమాట. ఇంకా మమ్మీ నానికేమో మమ్మీ తొందరగా తినిపించేస్తారు, సో దట్ క్యాంకీ అవ్వకూడదని. ఇంకా నాని ఆడుకోవాలి ఎలా అంటే లైక్ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు ఏం చాలా తెలియక ఇంట్లో లాగా అక్కడ బ్రూమ్ స్టిక్ ఉంటే తీసుకొని తన పని స్టార్ట్ చేశారు అనమాట. ఇంకా దాని తర్వాత మేమైతే అందరం ఇంకా బ్రేక్ఫాస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా కార్లో స్టార్ట్ అయిపోయాము. సో మేమైతే జిఫోన్ అనే ప్లేస్కి వెళ్ళిపోతున్నాం. అండ్ మామ్ హ్యాస్ నో ఐడియా, అంటే ముందే చెప్తే ఇలా స్కేరీ అడ్వెంచర్ చేస్తున్నామని చెప్తే కొంచెం భయపడతారని చెప్పి. సో ఇది మామ్ డే కాదనమాట, బేసికల్లీ మా డే. అండ్ ఇక్కడ వెళ్ళేటప్పుడు ఇంకొక 2 టనల్స్ వస్తాయన్నమాట. చాలా బాగుంటుంది ఆ వ్యూ, అందుకే నేను ఈ బిట్ ఒకటి క్యాప్చర్ చేశాను. అండ్ దాని తర్వాత చెప్పా కదా ఇది మామ్ డే కాదు, ఇట్స్ లైక్ పేరెంట్స్ డే, అంటే మా డే అని చెప్పి. సో నానిని మమ్మీ కంప్లీట్గా టేక్ కేర్ చేస్తుండే. అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే మమ్మీ వచ్చినందుకు నేను ఈ అడ్వెంచర్ చేయగలను అనే ఫీలింగ్ నాకు వచ్చింది. ఎందుకంటే మళ్ళీ మమ్మీ వెళ్ళిపోతే నానిని అంత ధైర్యంగా ఎవరి దగ్గర వదిలేసి వెళ్ళలేము. 2-3 అవర్స్ ఉంటుంది ఆ అడ్వెంచర్. సో అందుకే ఇంకా ఓకే మమ్మీ ఎలాగో ఉన్నారు కదా, అండ్ నాకు ఎప్పటి నుంచో నా విష్ లిస్ట్లో ఇది ఒకటి ఉండే. సో అందుకే ఇలాంటిది ఒక ఛాన్స్ ఎందుకు మిస్ చేసుకోవాలి అని చెప్పి మమ్మీ దగ్గర నానిని పెట్టేసి సో మేమైతే ఒక 2-3 అవర్స్ ఫుల్గా ఇంకా కంప్లీట్ వేరే ప్రపంచంలో ఉన్నట్టు. అంటే అది ఫస్ట్ చాలా భయంగా ఉండే, వెళ్ళాలా వద్దా చేయాలా అని చెప్పి. దాని తర్వాత ఎలాగైనా చేసేద్దామని చెప్పి ఇలా అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఇలా మనము ఏదైనా అడ్వెంచర్ చేసే ముందు లేదా ఏమన్నా చేసే ముందు మనకి బేసికల్లీ ఒక ఫామ్ ఇస్తారనమాట ఫిల్ చేయడానికి. సో ఎందుకంటే ఇది లైఫ్ రిస్కింగ్ అడ్వెంచర్ లాగా కాబట్టి సో మీకు ఏమన్నా అయితే సో మనము సైన్ చేసి ఇవ్వాలి, లైక్ ఓకే వీఆర్ రెడీ, మేమే మా ఇష్టపూర్వకంగా ఈ అడ్వెంచర్ చేస్తున్నాము అని చెప్పి అలా మనకు ఒక ఫామ్ ఇస్తారు, దాన్ని మనం ఫిల్ చేయాలి. ఆ ఫామ్లో నేమ్, ఫోన్ నెంబర్, అడ్రస్ అండ్ కొన్ని అగ్రిమెంట్స్ ఉంటాయి. అవన్నీ మనము ముందే ఓకే వీఆర్ రెడీ టు ఇట్, వీఆర్ డూయింగ్ మన ఓన్ రిస్క్ పైన వీఆర్ డూయింగ్ ఇట్ అని చెప్పి ఇలా చేయాలన్నమాట. ఇలా చాలా 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 ఉన్నాయన్నమాట. బౌన్స్ బిలో అంటే అది కిడ్స్కి, అది నా దగ్గర క్యాప్చర్ లేదు ఎందుకంటే కిడ్స్ని ప్రతి ప్రో అండ్ మమ్మీ టేకెట్ చేస్తుండే. సో నానికి మమ్మీ బయటనే ఉన్నారు. ప్రతి ప్రో 3 కిడ్స్ని మేనేజ్ చేసే లోపల ఐ థింక్ ఏ బిట్స్ తీసుకోలేదు. సో ఇలా మేమైతే రెడీ అన్నట్టు స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా మా టైమింగ్ వచ్చేసి 2 o'clock. సో మాకు ఇంకా 1 hour
అన్నమాట. సో అప్పుడు మేము కెఫేకి వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేసాము. సో ఇలా బ్యాండ్స్ ఇస్తారు, మీ వెయిట్ చెక్ చేస్తారు ఫస్ట్. అండ్ వెయిట్ చెక్ చేస్తారు అండ్ ఏజ్ అన్ని వాళ్ళకి ఒక నెంబర్ ఉంటుంది అనమాట. ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి వీళ్ళకి రీచ్ అయినా టాకీ ద్వారా వాళ్ళు మనకి కమ్యూనికేట్ చేస్తారు. సో ఇది ఆ బ్యాండ్. అండ్ దెన్ ఇవి యువర్ వీడియో రిసిప్ట్, అంటే మీకు ఆ వీడియో కావాలి అంటే మనము ఇంత అమౌంట్ 11 pounds అని పే చేయాలి. సో ఒక్కొక్కరికి 50 pounds ప్లస్ 11 pounds వీడియోకి ఎక్స్ట్రా. సో అదే ఎండింగ్ పాయింట్ అనమాట, అక్కడి నుంచి కిందికి వస్తారు. సో ఇది బేసికల్లీ ఒకరికి 65 pounds అవుతుంది విత్ వీడియో అయితే. అండ్ ఇందాక నేను చెప్పినా కదా మాకు 2 o'clock ఏమో ఉండే. సో అందుకు ఇంకా కిడ్స్ అందరు క్రాంక్ అవుతున్నారని కెఫేకి వెళ్ళి అక్కడ నానికి కొంచెం ఏమన్నా తినిపించి మమ్మీకి జ్యూస్ అవి టోస్ట్ అవన్నీ ఇచ్చేసి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి మాకు నో ఫోన్స్, నథింగ్. అందుకే నా ఫోన్ నేను తీసుకెళ్ళలేదు. శ్యామ్ ఫోన్ మాత్రం తన పాకెట్లో పెట్టుకోవడానికి కంఫర్ట్ ఉంటుందని చెప్పి దాన్ని తీసుకున్నారు. అందుకే నేను ఈ బిట్స్ అని క్యాప్చర్ చేయగలను. అండ్ ఇక్కడ నుంచి ఇంకా నాకు, నానికి, మమ్మీకి, శ్యామ్కి ఎలాంటి కమ్యూనికేషన్ లేదనమాట. నేను శ్యామ్ ఇద్దరమే లైక్ 2 hours ఉన్నాము ఇలా. అండ్ ఫస్ట్ అయితే ఇంకా ఇక్కడ ఒక ప్లేస్కి వాక్ చేస్తే వాళ్ళు ఇక్కడ ఒక టెంట్ లాగా వేసి ఉంటాడు అనమాట, టైటన్ అని చెప్పి. ఇలా ఒక టెంట్ లాగా అక్కడ మీకు అడ్వెంచర్కి కావాల్సిన డ్రెస్సెస్ కానీ క్యాప్స్, హెల్మెట్ అన్నీ వాళ్ళు మీకు ఇక్కడ చెప్తారు. సో మీరు ఏం చేయాలి అవన్నీ అని చెప్పి ఇలా మనకు ఫస్ట్ అయితే అన్ని సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ముందే చెప్తారు. మీరు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తారు, సో ఏ పాయింట్ అని చెప్పి ఇలా అయితే అన్ని ముందే ఇన్స్ట్రక్షన్స్ మనకి ఇస్తారు. అండ్ ఇక్కడ అన్ని ఇన్స్ట్రక్షన్ చెప్పి అన్ని డ్రెస్సెస్ లైక్ కాస్ట్యూమ్స్ అన్నీ ఇచ్చిన తర్వాత సో మనము కొంచెం దూరం వాక్ చేయాలి. దాని తర్వాత అంటే లైక్ ఇక్కడ ఒక కేవ్ లాగా వస్తుంది అనమాట. అక్కడ నుంచి ఐ థింక్ ఒక 200 meters అన్న మనం వాక్ చేయాలి. ఇది వాక్ చేస్తుంటే నాకు ఎట్లాంటి ఫీల్ వచ్చిందంటే లైక్ KGFలో వాళ్ళు పిలిచికెళ్తారు కదా మైనింగ్, యాక్చువల్లీ ఇది మైనింగ్ స్పాటే. మేము ఈ అడ్వెంచర్ అంతా చేస్తున్నాం కదా అది ఒక మైనింగ్ ఏరియానే. సో ఇలా కేవ్స్ లాగా ఒక మౌంటైన్ని ఇలా చేసి దాని లోపల నుంచి పిలుచుకెళ్ళారనమాట మమ్మల్ని. నాకైతే చాలా స్కేరీగా అనిపించింది ఫస్ట్, కానీ ఎగ్జైట్మెంట్, నేను ఏదో చేస్తున్నాను ఎగ్జైట్మెంట్. అండ్ తర్వాత మేము ఇలా వెళ్తున్నప్పుడు మేము అనుకున్నట్టే KGFలో ఒక ట్రక్ ఉంటుంది తెలుసు కదా మీకు, వర్కర్స్ని పిలుచుకెళ్ళాలి అంటే ఆ ట్రక్ ఎక్కించుకొని పిలుచుకెళ్తారు కదా. సో అలాగా మాకు మేము వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఒక ట్రక్, అంటే నేను ముందే చూసాను, కొంచెం ధైర్యం అయితే ఉంది నాకు. ఎందుకంటే ఇట్లాంటివి చేసే ముందు మనం ముందు యూట్యూబ్లో సెర్చ్ చేస్తాం కదా, సో ఎలా ఉంటుంది అని చెప్పి. సో అలాగా అక్కడ కనిపిస్తుంది కదా ఆ హైయెస్ట్ పాయింట్కి, అది యాక్చువల్లీ సెకండ్, ఫస్ట్ ఇది ఇంకా పైన ఉంది. సో ఇది 2 ఉంటాయన్నమాట జిప్ లైన్స్. ఫస్ట్ 600 meters ఒక జిప్ లైన్ అండ్ నెక్స్ట్ ఇంకొకటి 400 meters. ఇలా 2 minutes అండ్ 1.5 minute టోటల్ 4 to 5 minutes మనకి ఈ జిప్ లైన్ అనేది ఉంటుంది. కానీ 2 hours ఎందుకంటే ఇలా అన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్తారనమాట ముందే. సో వాళ్ళు ఈ ట్రక్ ఎక్కడానికి కూడా ఇన్ని రూల్స్ చెప్తున్నారు.
సో ఎందుకంటే వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ అని చెప్పి. సో ట్రక్ ఎక్కిన తర్వాత మనం లేచి నిలబడకూడదు, అండ్ అక్కడ ఎలా కూర్చోవాలి, సీట్ బెల్ట్ వేసుకోవాలి, హెల్మెట్ అలానే ఉండాలి, హెల్మెట్ తీయకూడదు. అండ్ అక్కడ ఒక హైయెస్ట్ పాయింట్ ఉంటుంది, అక్కడ వ్యూ చాలా బాగుంటుంది, అక్కడ ఒక స్టాప్ ఇస్తాను కానీ ఎవరు దిగకూడదు. కానీ ఇఫ్ యూ వాంట్ టు క్యాప్చర్ ద పిక్చర్స్ మీరు ట్రక్లో కూర్చొని క్యాప్చర్ చేసుకోవచ్చు అని ఇలా ఈ ఇన్స్ట్రక్టర్ అన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నారు అనమాట. ఎంతో స్కేరీగా ఉంది, మీరు చూస్తారు. సో ఇలా అన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్పిన తర్వాత ఇంకా మేమైతే వెళ్ళి ట్రక్లో కూర్చోవాలి. ఇది మీకు ఎలా ఉంది చెప్పండి, సేమ్ కేజీఎఫ్ లాగా ఫీల్ ఉంది కదా. సో నాకు కూడా సేమ్ అలానే ఆ ట్రక్ చూసినప్పుడు నిజంగా వీళ్ళు మనల్ని మైనింగ్ స్పాట్కి పిలుచుకెళ్ళి అక్కడే వదిలేస్తారేమో అన్నట్టు అనిపించింది. కానీ తర్వాత కాదు అని చెప్పి ఇంకా సో ఇలా ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పిన తర్వాత ఇంకా మేమైతే వెళ్ళి కూర్చున్నాం అనమాట. ఇక్కడ నుంచి ఏమంటారు ఇంకా భయం ఎక్కువ స్టార్ట్ అయింది అనమాట మాకు. సో అక్కడ పైన లేకుండా అనమాట చిన్నది, అసలు షాక్ ఆ బిట్ చూసి. అండ్ ఇక్కడైతే ఇలా గేట్స్ ఓపెన్ అవుతాయి అనమాట. ఓపెన్ అయినప్పుడు అలా ఫస్ట్ అదే ఒక 400 meters ఉంటుంది. సో అలా మాదైతే ఫస్ట్ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు సెకండ్ దానికి ఇంకొంచెం వాక్ చేయాలన్నమాట. సో అదే మేము ఇక్కడ వాక్ చేస్తున్నాము. అండ్ మొత్తం అదే చెప్పా కదా 4 to 5 minutes అవుతుంది ఆ జిప్ లైన్ చేయడానికి. అండ్ ఇక్కడ వాక్ చేసేటప్పుడు చాలా టైర్డ్ అనిపిస్తుంది, చాలా దూరం వాక్ చేయాలి ఫస్ట్ ఇది అయిపోయిన తర్వాత. సో నేను ఫస్ట్ అండ్ సెకండ్ వీడియో రెండు కలిపి ఒకటేసారి వీడియో ఎండ్లో పెడతాను. సో డోంట్ మిస్ ద వీడియో టిల్ ఎండ్. అక్కడ కనిపిస్తుంది కదా అక్కడి వరకు వాక్ చేయాలి. ఎంత టైర్డ్గా అనిపించింది అంటే అంత అక్కడి నుంచి ఇంతవరకు వాక్ చేయాలంటే ఆబ్వియస్లీ టైర్డే కదా. ఇదైతే ఫుల్ అడ్వెంచర్. సో ప్లీజ్ ఎంజాయ్.
సో అండ్ దానికంటే ముందు మీకు ఇలా 2 ఇన్స్ట్రక్టర్స్ ఉంటారనమాట. సో మీకు అవి అన్ని హ్యాంగింగ్స్ అన్ని కరెక్ట్గా హ్యాంగ్ అయ్యాయా లేదా, సో మీరు ఎలా ఉండాలి, ఎలా మూవ్ చేయాలి వెళ్ళేటప్పుడు అని చెప్పి ఇలా అన్ని క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు గేట్ ఓపెన్ చేయకముందే చెప్తారు. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఇక్కడ చెప్పాలనుకుంటున్నానంటే కాస్ట్యూమ్, మీరు ఎలా అంటే లైక్ కాస్ట్యూమ్స్ అన్ని వార్మ్గా ఉన్న కాస్ట్యూమ్సే అలో చేస్తారు. అండ్ ఇంకొక థింగ్, మెయిన్ థింగ్ ఏంటంటే గ్లౌజ్ అయితే అస్సలు మర్చిపోకండి, ఎందుకంటే ఫస్టే మనల్ని హైయెస్ట్ పాయింట్కి పిలుచుకెళ్తారు. అండ్ ఫస్ట్ యూకేలో చాలా చలి ఉంటుంది. అండ్ ఇంకా మీరు గ్లౌజెస్ వేసుకోలేదంటే చాలా చల్లగా ఉంటుంది అనమాట. సో నేనైతే మేము 4 మెంబర్స్ వెళ్ళాం కదా, మాకైతే ఇక్కడ చలికి హ్యాండ్స్ అన్ని ఫ్రీజ్ అయిపోయాయి అనమాట. సో అదొకటి. సో మీరు ఎవరైనా ఈ అడ్వైజర్ చేసేటప్పుడు డోంట్ ఫర్గెట్ గ్లౌజ్ అయితే ఖచ్చితంగా వేసుకోండి. అండ్ ఇక్కడ ఇవన్నీ ఇన్స్ట్రక్టర్స్ అన్నీ చెప్పిన తర్వాత మనకైతే ఇలా గేట్స్ అన్ని ఇది ఓపెన్ చేస్తారనమాట. నౌ లెట్స్ బిగిన్ ద అడ్వెంచర్. సో ఇదైతే ఫస్ట్ 600 మీటర్స్ అనమాట. వ్యూ అలా ఉంది. వాళ్ళు ముగ్గురు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయారు, నేనైతే చాలా స్లోగా వెళ్తున్నాను అనమాట. సో దట్ వాళ్ళ ముగ్గురిని నేను అలా క్యాప్చర్ చేయగలిగాను. అండ్ ఎంతో బాగుంది అనిపిస్తే ఫస్ట్ భయం వేసింది, దాని తర్వాత మళ్ళీ ఓకే అనిపించింది. సో సెకండ్ది మళ్ళీ ఇక్కడ నుంచి ఇందాక చూపించాక కదా అంత దూరం వాక్ చేసి మళ్ళీ సెకండ్ దానికోసం మళ్ళీ ఇలానే సేమ్ ఓపెన్ చేశారనమాట. అది 400 మీటర్స్ చెప్పా కదా, ఫస్ట్ 6 అండ్ సెకండ్ 400 మీటర్స్ అని. సో మీరు కూడా ఎవరైనా ట్రై చేయండి. ఇంకో విషయం వీడియో పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే నేను మెయిన్ థింగ్ ఇన్ఫార్మ్ చేద్దాం అనుకుంటున్నాను, మీ వీడియో ఈ రియాక్షన్స్ క్యాప్చర్ అవ్వదు. సో మీరు ఏం చూస్తున్నారో ఆ సీన్టీ మొత్తం క్యాప్చర్ అవుతుంది. సో బెటర్ మీరు గ్రూప్లో వెళ్తున్నారు అంటే ఒకరిని ఒకరు చూసుకోండి, సో దట్ మీ క్యాప్చర్ అవుతుంది. సో మేము మా రియాక్షన్స్ క్యాప్చర్ అవుతాయి అనుకున్నాము, బట్ స్టిల్ అవ్వలేదు. బట్ దట్స్ ఓకే, వీ గాట్ అ బ్యూటిఫుల్ వ్యూ.
సో అలా అయితే మా స్కేరీ అడ్వెంచర్ అయితే అయిపోయింది అనమాట. ఎంతో భయంగా ఉండే, కానీ అంత మనం భయపడే అవసరం లేదు. సో ఇలా అయితే అయిపోయింది. వాళ్ళు ముగ్గురు ఫాస్ట్గా వెళ్ళిపోయారు, నన్ను మాత్రం స్లోగా పిలుచుకొచ్చారు. అండ్ ఇంకా మళ్ళీ మేము రిటర్న్ ఆల్మోస్ట్ అయితే చెప్పాక కదా 2 hours అయింది. ఇంకా మన మమ్మీని అడుగుతున్నాను అనమాట, సో నానిని ఎలా టేక్ కేర్ చేసావని. మమ్మీ ఎంజాయ్డ్ అనింది. ఎంజాయ్ విత్ నాని. ఇంకా మా మమ్మీని ఎంజాయ్డ్ విత్ నాని అంటే ఎస్ అనేది. ఇంకా దాని తర్వాత ఇక్కడ కస్టమైజ్డ్ ఫోటో కీస్ ఉన్నాయన్నమాట, ఇలా కస్టమైజేషన్ చేసుకోవడానికి. సో అలా అయితే మేము చేసుకొని ఇంకా తర్వాత ఇంకా ఫుల్ ఆకలిస్తుండే కదా, ఆల్మోస్ట్ 4 అని చెప్పి ఇంకా ఫుడ్ తినడానికి వచ్చాము. ఇది మా అడ్వెంచర్. సో హోప్ మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నారు. సో ఈ వీడియో పార్ట్ 2 నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ all my vlogs. So మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చందనాశ. మరి ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ బాక్స్ సో దట్ ఐ కెన్ ఫిల్మ్ ద వీడియోస్ ఫర్ యూ. సో ఈ నెక్స్ట్ వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. సో ప్లీజ్ వెయిట్ till my next vlog. Bye bye guys, see you, take care.